ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బట్టి పొన్నాలకు కార్మిక సంఘాలు వినతైతే చేయడం జరిగింది. కార్మిక సంఘాలు ఏం చేసినాయి అంటే ఆర్టీసీకి సరిపడా నిధులు కేటాయింపుతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం ఆర్టీసీ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేశాయన్నమాట. విజ్ఞప్తి చేసి ఈ మేరకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సంఘాల నాయకులకు హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను వేరువేరుగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. మహిళల ఉచిత ప్రయాణ టికెట్ల మొత్తాన్ని 3 నెలల ముందుగానే చెల్లించాలన్నారు. ఈ పథకం కింద ఆర్టీసీకి ఏటా 5,400 కోట్లు ఇవ్వాలని, పాత బస్సుల స్థానంలో కొత్త వాటికి 1,575 కోట్లు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ సిపిఎస్కు 1,200 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఆర్టీసీ వాడుకున్న 1,400 కోట్ల మొత్తాన్ని పిఎఫ్ ట్రస్ట్కు జమ చేయాలని చెప్పేసి ఎస్డబ్ల్యూఎఫ్ నేతలైతే వీరాంజనేయులు, సత్తరి కృష్ణ కోరారన్నమాట. బడ్జెట్లో 3% నిధులు ఆర్టీసీకి కేటాయించాలని ఎస్డబ్ల్యూ నాయకులను రాజిరెడ్డి తదితరులు అయితే విజ్ఞప్తి చేశారు. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.